అందరికీ మరణాత మరణాత మరణాత. మోషే సుఖోపవాస ధ్యాన దినములోని 13వ దినములోనికి ప్రవేశించిన మనెల్లరకును మన ప్రియుడు, మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, కనికరము దేవదేవుడు మనెల్లరకు దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమస్వరూపుడైన మా తండ్రి, మీ ఘనమైన, మీ శక్తి కలిగిన నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. మీ మహాకృపను బట్టి గడిచిన కాలమంతయు మీ యొక్క కౌగిటిలో మమ్మలను దాచి కాచి కాపాడి భద్రపరిచిన తండ్రి, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. మీరే మా అందరితోనూ మాట్లాడమని మా మంచి బోధకుడై ఉన్న యేసు స్వామి ద్వారా అడిగి వేడుకొంచున్న మా పరమ తండ్రి, ఆమేన్. అందరికి మరొకసారి మరణాత. మంచిదండి. దేవుని యొక్క మహాకృపను బట్టి మరి యొక్క సమయములో దేవునిని ఆరాధించుటకు, దేవునిని స్తుతించుటకు, దేవుని మాటలను వినుటకు దేవదేవుడిచ్చిన ఘనమైన సమయాన్ని బట్టి దేవదేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవాతి దేవుడు ఏ విధముగా మనల్ని పోషించగలడు అనేది గమనిస్తే, ఆయన ఏ విధముగా మనల్ని విడిపించగలడు అనేది గమనిస్తే, మన యొక్క అనేక రకములైన భయంకరమైన పరిస్థితుల నుండి, సమస్యల నుండి, తలంపులు ఏవి రానప్పుడు, ఆలోచనలు కలుగునప్పుడు ఆయనే మనకు ఒక తలంపును కలిగించి మనకు మార్గమును సరళము చేసేవారై ఉంటారు. ఇశ్రాయేలీయులైనటువంటి వారు భయంకరమైనటువంటి పరిస్థితుల్లో గుండా వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఈ భయంకరమైనటువంటి ఈ పరిస్థితుల నుండి, వారికి ఏర్పడినటువంటి సమస్యల నుండి వారిని విడిపించాలి అంటే అది మనుషులైనటువంటి వారికి సాధ్యం కాదు. పరిశుద్ధ గ్రంథంలో భక్తులైనటువంటి వారు అనేక రకములైన సమస్యలను ఎదుర్కొనిన వారై ఉంటూ ఉన్నారు. ముందుగా ప్రియ దేవుని బిడ్డలారా, మనం గమనించిన వారమైతే ఇద్దరూ కూడా ఒకే ప్రాంతంలో ఉన్నారు. ఒకే ప్రాంతంలో ఉన్నప్పుడు ఒకరేమో తెగులుతో బాధపడుతూ ఉన్నారు, మరొకరేమో ఆరోగ్యంగా ఉన్నారు. అమ్మా, ఒకరేమో తెగుళ్ళతో బాధపడుతూ ఉన్నారు, మరొకరేమో ఆరోగ్యంగా ఉన్నారు. దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉన్నటువంటి మాట, భయంకరమైన తెగుళ్ళ నుండి ఇశ్రాయేలీయులను విడిపించిన దేవుడు. ఏమండి? భయంకరమైనటువంటి తెగుళ్ళ నుండి ఇశ్రాయేలీయులను తప్పించిన దేవుడు, విడిపించిన దేవుడు, రక్షించిన దేవుడు. మీకు అర్థమవుతుందా? ఇద్దరు ఒకే చోట ఉన్నారు. ఇద్దరు ఒకే చోట ఉన్నారు. ఒకరేమో తెగుళ్ళతో బాధపడుతూ ఉంటే మరొకరేమో ఆరోగ్యకరంగానే జీవిస్తూ ఉన్నారు. ఒక ప్రాంతములో వారు కప్పల చేత బాధపడుతూ ఉంటే, ఈ ప్రాంతములో వారికి ఏ విధమైనటువంటి ఈ జలచర జీవులు అనేటివి లేవు. ఏ తెగులు కూడా వీరికి లేదు. చూడండి, దేవాతి దేవుడు ఒక మాట చెబుతాడు కదా, అయ్యా, నీ ప్రక్కన 1000 మంది పడినా, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినా అపాయం నీ మీదకి రాకుండా ఉండాలి అంటే నీ ప్రక్కన ఉన్నటువంటి వారు నిన్ను కాపాడలేరు, నీ ప్రక్క ఉన్నటువంటి వారు నిన్ను రక్షించలేరు. నిన్ను రక్షించగలిగినటువంటి వాడను నేనే అంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం.
దేవదేవుడు భయంకరమైన పరిస్థితుల నుండి, భయంకరమైనటువంటి సమస్యల నుండి, ఇబ్బందుల నుండి విడిపించగలిగినటువంటి దేవుడు ఆయన. అంటే మన సమస్య ఏదో ఆయనకి తెలియచేయాలి. మనం ఏ పరిస్థితిలో ఉన్నామో మనల్ని మనమే జ్ఞాపకం తెచ్చుకోవాలి. అయ్యా, నా పరిస్థితి ఇలా ఉంది, నేను ఇలా జీవిస్తూ ఉన్నాను, ప్రభువా నన్ను విడిపించగలిగిన వాడువు, రక్షించగలిగిన వాడువు, నన్ను ఈ యొక్క సమస్య నుండి తప్పించగలిగినటువంటి దేవుడవు నీవేనయ్యా అని దేవుని యొక్క సముఖములో ఆయనతో విన్నవించుకునే వారముగా మనం ఉండాలి. అర్థం చేసుకోండి. వాక్య భాగాన్ని మనం గమనిస్తే నిర్గమాకాండ గ్రంథములో 12వ అధ్యాయము 41వ వచనం. చాలండి అమ్మా. వాక్య భాగాన్ని మనం గమనించిన వారమైతే 430 ఏండ్లు గడిచిన తరువాత దేవదేవుడు బానిసత్వపు బ్రతుకు నుండి ఇశ్రాయేలీయులను తప్పించాడు. ఈ మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. అది ఏంటి అంటే, అసలు ఈ యొక్క 400 సంవత్సరాలు అనేది ఎందుకు దేవాతి దేవుడు తెలియచేశాడు? అమ్మా, అబ్రహాం గారికి ఎందుకు ఇచ్చాడు ఈ మాట? అబ్రహాంతో ఏం మాట్లాడాడు? అసలు అబ్రహాం గారు చేసినటువంటి పని ఏంటి? ఏమండి, అబ్రహాం గారు చేసిన పనిని బట్టి ఎవరు ఈ శిక్షను అనుభవిస్తూ ఉన్నారు అంటే వారి పిల్లలు అనుభవిస్తూ ఉన్నారు. చూడండి, దేవుని యొక్క సముఖములో వాక్య భాగాలలో మనం గమనిస్తే దేవదేవుడు అంటున్నాడు, 430 సంవత్సరాలు గడిచిన తరువాత బానిసత్వము నుండి దేవుడు వారిని తప్పించాడు. మనుషులైనటువంటి వారు తప్పించగలరా? మనుషులు విడిపించగలరా? లేదా ఉన్నటువంటి వారు ఎవరైనా ఉండి ఈ మోషే గారిగా లాగా పోరాటం చేయగలిగినటువంటి వారు అప్పటి వరకు ఎవరైనా ఉన్నారా అంటే ఎవరో కూడా మనకు కనిపించరు. దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది, అయ్యా ఆయన ఎలాంటి పరిస్థితుల నుండి విడిపించగలడు? అది బానిసత్వమైనా సరే దేవుడు ఆ చోట నుండి మనలను విడిపించగలడు. ఏమండి, కొంతమంది ఫారెన్ వెళ్ళి, దుబాయ్ వెళ్ళి, ఇంకా కువైట్ వెళ్ళిపోయి, ఇంకా రకరకాల విదేశాలలో వెళ్ళిపోయి వారు రాలేని పరిస్థితుల్లో ఉన్నవారు ఎందరో ఉన్నారు నేటికి కూడా. ఎందుకంటే ఉద్యోగ నిమిత్తమై వెళ్తారు, ఏదైనా పని చేసుకుని బ్రతకడానికి వెళ్తారు. ఇక్కడ చెప్పే మాట ఒకలా ఉంటుంది, అక్కడికి వెళ్ళి చేసే పనులు వేరే విధంగా ఉంటాయి. కొన్ని వీడియోస్ చూస్తూ ఉంటాం. ఏంటి అంటే, అయ్యా ఈ ప్రాంతంలో ఈ విధంగా మేము గొర్రె మందలను మేపుతూ ఉంటాం, ఈ విధంగా ఈ పనులు చేస్తూ ఉంటాం, ఈ విధంగా కష్టపడుతూ ఉంటాం అని రకరకాల వీడియోస్ ఉంటాయి. మరి కొంతమంది ఎవరైనా మా మీద దయ ఉంచి మాకు హెల్ప్ చేయండి, మేము మా దేశానికి వచ్చేయాలనుకుంటున్నాం, మీరు ఏదైనా సహాయం చేయగలిగితే చేయండి అనేవారు కూడా లేకపోలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య భాగం తెలియచేస్తూ ఉంది, ఐగుప్తు దేశములో బానిసలుగా ఉన్నటువంటి వీరిని తప్పించడానికి ఎవరి తరం కూడా కాదు. అది ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల నుండి వారు బయట వచ్చారో మనం చూడాలి. ఏమండి, 10 రకాలైనటువంటి తెగుళ్ళ చేత దేవుడు వారిని మొత్తాడు. ఈ 10 రకాలైనటువంటి తెగుళ్ళ చేత మొత్తినప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట మాట్లాడారు. దేవునికి మేము
పండుగ చేసుకోవాలి, మేము 3 దినాలు అంత ప్రయాణం, మేము వెళ్ళి పండుగ చేసుకొని మరలా వస్తామన్నాడు. కాదు, ఈ తెగులు నేను మిమ్మల్ని పంపించనంటాడు. ఒక తెగులు తర్వాత ఒక తెగులు వచ్చినప్పుడు మరలా మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా, మీరు 3 దినాల ప్రయాణం అంత దూరం వెళ్ళి మీ దేవునికి పండుగ చేసుకోండి అంటే, మేము ఒక్కరు పురుషులు మాత్రమే కాదు, మా స్త్రీలైనటువంటి వారు కూడా రావాలంటారు. ఈ స్త్రీలైనటువంటి వారే కాదు, మా పిల్లలు, మా వారందరూ కూడా కుటుంబాలతో సహా మేము వెళ్ళాలంటారు. ఈ విధంగా వారందరూ కూడా చివరికి ఏమైపోయారయ్యా అంటే, మా దేవుణ్ణి మేము ఆరాధించుటకు మేము వెళ్ళాలి, మాది ఏది ఒక్క డెక్క ఆయనను కూడా విడిచిపెట్టడానికి వీల్లేదు. ఏమండి, మొట్టమొదటిగా ఫరోతో ఒప్పందం ఏంటి? మా దేవుణ్ణి ఆరాధించుటకు మాకు 3 దినాలు పర్మిషన్ కావాలి, మేము 3 దినాలంత దూరం వెళ్ళి మా దేవుణ్ణి మేము ఆరాధించుకుంటాం అన్నారండి. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇదంతా జరిగిన తరువాత ఈ భయంకరమైనటువంటి తెగుళ్ళు, దేవదేవుడు ఎన్ని తెగుళ్ళ చేత మొత్తాడు? 10 తెగుళ్ళ చేత మొత్తాడు. అమ్మా, ఎన్ని తెగుళ్ళు? 10 తెగుళ్ళ చేత మొత్తాడు. ఈ తెగుళ్ళు ఎలా ఉన్నాయి అంటే, చూడండి, 3 విషయాలు గడిచిన కాలంలో కూడా మీకు జ్ఞాపకం చేశాను. అయ్యా, ఈ తెగుళ్ళ వలన ఒకటి, ఫరోకి యెహోవా ఎవడు అనినటువంటి ఫరోకి ఆయన ఎవరో తెలియాలి. ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి దేవతలన్నిటికీ కూడా తీర్పు తీర్చబడాలి. అంతేకాకుండా యెహోవాయే దేవుడని ఇశ్రాయేలీయులు ఆయన మీద స్థిరత్వము కలిగి జీవించాలి. ప్రతి తెగుళ్ళలో కూడా ఇదే జరుగుతూ ఉంది. ప్రతి తెగుళ్ళలో యెహోవా ఎవడు అని అనినటువంటి ఫరోకి ఆయన ఎవరో తెలుస్తూ ఉంది. వారు ఆరాధిస్తూ ఉన్నటువంటి ఆ దేవతలకు ఆయన తీర్పు తీరుస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలీయులకు నమ్మకం అనేది స్థిరత్వంగా కలుగుతూ ఉంది. ఇలా జరుగుతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ భయంకరమైనటువంటి పరిస్థితుల నుండి దేవదేవుడు వీరిని విడిపించాడు. అయితే వాక్యములో రాయబడినటువంటి మాట, దేవుడు బానిసత్వము నుండే ఇశ్రాయేలీయులను విడిపించిన దేవుడు ఆయన. అయితే నీవు ఏ విధమైనటువంటి బానిసత్వంలో ఉన్నావు? దేనికి బానిసగా ఉన్నావు? దేనికి నీవు బంధించబడి ఉన్నావు? అయితే నీ బంధకముల నుండి విడిపించగలిగినటువంటి వారు ఎవరో కూడా లేరు, దేవాతి దేవుడు మాత్రమే. చూడండి, వాక్య భాగాలను మనం చూస్తే ఆయన నిర్గమాకాండము 15వ అధ్యాయము 23-24 వచనాలలో మారాను మధురంగా మార్చిన దేవుడు ఆయన. ఏమండి, దేనిని? మారా అనగా చేదు. ఈ చేదు జలములను మధురముగా మార్చినటువంటి దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, వారు ప్రయాణమై వెళుతూ ఉన్నారు. మారా ప్రాంతానికి వచ్చారు. అక్కడ త్రాగడానికి నీళ్లు ఎలా ఉన్నాయి? ఒకరు కాదు, ఇద్దరు కాదు, 20 లక్షల పైగా ఉన్నటువంటి జనమండి. ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ 20 లక్షల జనమేనా? వారి యొక్క పశువులు ఏమయ్యాయి? పశు సంపద ఏమైంది? వారి యొక్క గొర్రెలు, మేకలు, ఎడ్లు, వారికి ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఏమండి ఎన్ని విధాలుగా ఉన్నారో చూడండి. వీటన్నిటికీ కూడా నీటిని పెట్టాలి. అయితే ఆ టైంలో అక్కడ ఒక కాలువ మాదిరిగా లేదా ఒక చేలు మాదిరిగా కనబడుతూ ఉంది. అయితే అక్కడ వెళ్ళి చూస్తే ఆ నీరు ఉన్నాయి, కానీ ఆ నీరు త్రాగడానికి ఎలా ఉన్నాయి? చేదుగా ఉన్నాయి. చేదుగా ఉన్న నీళ్ళు చూడ్డానికి నీళ్ళే, కానీ త్రాగడానికి పనికిరావు. దాహం తీరదు. ఏం చేయాలి ఇప్పుడు? అమ్మా, ఏం చేయాలండి? ఎవరైనా ఈ విధమైనటువంటి ఆలోచన కలిగిన వారుగా ఉంటారా? ఏమండి, ఎవరైనా ఈ ఆలోచన కలిగిన వారుగా ఉంటారా?
మోషే గారు వెళుతూ ఉన్నారు. మోషే గారు వెళ్ళి దేవునికి మొర్రపెడుతూ ఉన్నారు. మొర్రపెట్టిన వెంటనే దేవుడు ఒక కార్యం చేశాడు. ఏంటో తెలుసా? మోషే, ఇదిగో ఈ చెట్టు కొమ్మను నరికి ఈ కొమ్మను తీసుకుని వచ్చి ఎందులో వెయ్యి? ఈ నీళ్ళల్లో వేయ్యా, ఈ నీళ్ళల్లో వెయ్యి. అప్పటి వరకు త్రాగడానికి వీలు లేనటువంటి నీళ్ళు ఆ కొమ్మ వేయగానే ఏమైందండి? మారాను మధురంగా మార్చిన దేవుడు ఆయన. ప్రియ దేవుని బిడ్డలారా, మానవుని యొక్క జీవితంలో అన్నీ కూడా చేదు అనుభవాలే, అన్నీ చేదు అనుభవాలే. ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎప్పుడు ఎలా ఉంటామో, ఎప్పుడు ఎవరు ఎలా మాట్లాడతారో, ఎప్పుడు ఎవరికి శత్రువులమవుతామో, ఎప్పుడు ఎవరు మన మీద పగ పెంచుకుంటారో, ఎప్పుడు ఎవరిని మనం కాదనుకుంటామో, ఏ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందో, ఏ విధమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందో, రకరకాల గుండా మనం ప్రయాణం చేయాలి. మానవుని యొక్క జీవితం ప్రతి అనుభవము మధురంగా ఉంటుంది అనడానికి లేదు. ఏమండి, ప్రతి అనుభవం మధురంగానే ఉంటుందా? ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సంవత్సర కాలంలో అయ్యా అన్నీ నాకు మంచి జరగాలి, అన్నీ నేను మంచిగానే ఉండాలి అని మనం స్టార్టింగ్లో అనుకుంటాం. కానీ సంవత్సరం అంతా ఇలానే ఉంటుందా? ఉండదు. రకరకాల పరిస్థితులు గుండా వెళ్ళవలసి వస్తుంది. ఎంతో ఆప్యాయంగా ఉన్నటువంటి వారే శత్రువులుగా మారిపోతారు. ఎంతగానో ప్రేమించినటువంటి వారే మనల్ని ఇబ్బంది పెట్టేవారుగా మారుతారు. మన బిడ్డల వలన సమస్యలు, కుటుంబంలో సమస్యలు, ఇంకా రకరకాలైనటువంటి ఉద్యోగములో సమస్యలు, వీటన్నిటిని బట్టి అరే ఏంట్రా నా బ్రతుకు ఇలా అయిపోయిందేంటి అని మన బ్రతుకు మీద మనకే ఏమనిపిస్తుంది? చేదు అనుభవం అనేది కలుగుతుంది. ఏ అనుభవం అండి? చేదు అనుభవము. కానీ మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే మారాను మధురంగా మార్చినటువంటి దేవుడు ఆయన. అయ్యా, నీ శత్రువులో నీ ఇంటికి తీసుకుని రాగలిగినటువంటి దేవుడు ఆయన. ప్రియ దేవుని బిడ్డలారా, నీ సమస్యలను తీసివేయగలిగిన దేవుడు ఆయన. అయ్యా, నీ జీవితంలో మారాగా ఏదైతే ఉందో, ఏ సమస్య నీకు చేదు అనుభవంగా ఉందో దానిని కూడా మధురంగా మార్చగలిగినటువంటి దేవుడు. చేయగలిగినటువంటి పని ఒకటే. ఏం చేయాలి? అయ్యా నా బ్రతుకు చేదే, అయ్యా ఇలా మారిపోయింది. అయితే మారా ప్రాంతములో మోషే గారు ప్రార్థించిన వెంటనే అయ్యా ఒక జవాబు చెప్పావు కదా, నా బ్రతుకును మార్చుకోవడానికి కూడా నాకు ఏం చేయబోయే ప్రభువా? ఒక జవాబు చెప్పండి అంటే ఆయనే ఒక గొప్ప కార్యాన్ని మన జీవితం పట్ల చేయగలిగిన దేవుడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఇంకా వాక్య భాగాలలో మనం గమనించిన వారమైతే ఇంకొంచెం మనం ముందుకు వెళితే ఆదికాండ గ్రంథం, ఒకసారి మొదటి నుంచి ఆదికాండ గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. ఈ తరము వారిలో, అమ్మా విన్నారా, నోవాహు గారిని ప్రపంచం అంతా ఎలా ఉన్నా కూడా నోవాహు గారిని మాత్రమే దేవుడు ఏం చేశాడండి? జలప్రళయము నుండి రక్షించిన దేవుడు ఆయన. ఎలాగండి? ప్రపంచమంతా మునిగిపోయింది. ప్రపంచంలో ఏ జలచర జీవులు కూడా లేవు. సకల ప్రాణులన్నిటినీ కూడా దేవుడు ముంచివేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ఏ మానవుని యొక్క విధి విధానాలు కూడా మనకు కనిపించట్లేదు. పాపం అనేది పెరిగిపోయినప్పుడు దేవుడు ఎవరు అని వారు దూషిస్తూ ఉన్నప్పుడు దేవాతి దేవుడు చేసినటువంటి కార్యం, ఇదిగో వీరందరి వలన వీరందరూ పాపము చేస్తూ వీరు నన్ను ఆయాస పెట్టుచూ ఉన్నారు.
కాబట్టి ఇదిగో ఈ భూమి మీద ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు. నీతిమంతుడుగా కనబడుతూ ఉన్నటువంటి వ్యక్తివి ఎవరో తెలుసా? నీవే అని ఆ ఒక్కటి రక్షించడానికి దేవుడు ఒక పెద్ద మహా ఓడనే కట్టాడండి. ఏమండి, ఒకే భాగం తెలియచేస్తూ ఉన్నటువంటి మాట, జలప్రలయము లాంటి సమస్యలు అంటే మానవుని ముంచివేసే సమస్యలు మనకు ఎదురైనా కూడా దేవుడు ఏం చేస్తాడు అంటే పడవ లాంటి సహాయాన్ని మనకు అందిస్తాడండి. మన ఎదురుగా ఉన్న సమస్య ఎలాంటిది? మనల్ని ముంచివేసే సమస్య. ఈ ముంచివేసే సమస్యలో మనం తేలాడాలంటే ఏం చేయాలండి? ఏదైనా ఒక నావ ఉండాలి, ఏదైనా ఒక పడవ ఉండాలి. అప్పుడే ఏం చేయబడతాం? మనం ఏం చేయబడతాం? మునిగిపోకుండా రక్షించబడతాం. దేవుడు తెలియచేస్తూ ఉన్నటువంటి మాటలో చూడండి, కొంతమంది కొన్ని పరిస్థితుల గుండా వెళుతూ అయ్యా నేను నిండా మునిగిపోయానయ్యా అంటారు. జ్ఞాపకం ఉందా? అయ్యా నేను ఈ విధంగా డబ్బులు ఇచ్చి నిండా మునిగిపోయానయ్యా అనేవారు ఉన్నారు. అయ్యా ఈ విధంగా నేను అప్పులు చేసి నిండా మునిగిపోయానయ్యా అన్నవారు ఉన్నారు. అయ్యా ఈ వ్యాపారం పెట్టి నేను నిండా మునిగిపోయానయ్యా అన్నవారు ఉన్నారు. అయితే దేవుడు అంటూ ఉన్న మాట ఏంటో తెలుసా? నీవు మునిగిపోయేటువంటి సమస్య నీ దగ్గరికి వచ్చినా నోవాహు లాంటి వాడవు నీవైతే, ఏమండి, ఆ మునిగిపోయే పరిస్థితులలో నుండి ఓడను కట్టించగలిగినటువంటి దేవుడు ఆయన. ఏమండి, ఓడను కట్టించగలిగినటువంటి దేవుడు ఆయన. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే లోతు గారి విషయం కూడా ఇలానే ఉంటుంది. ఏంటి అనేది చూద్దాం. 19వ అధ్యాయం 17వ వచనం చూడండి. అగ్నిగంధకముల నుండి లోతును తప్పించిన దేవుడు, జలప్రలయము నుండి నోవాహును తప్పించాడు. అగ్నిగంధకముల నుండి లోతును, ఆ కుటుంబాన్ని తప్పిస్తూ ఉన్నాడు. బానిసత్వములో నుండి ఇశ్రాయేలీయులను తప్పించిన దేవుడు, మారా జలములను మధురంగా మార్చినటువంటి దేవుడు, భయంకరమైనటువంటి తెగుళ్ళ నుండి ఇశ్రాయేలీయులను తప్పించినటువంటి దేవుడు. ఏమండి, ఇన్నిటి నుండి తప్పించగలిగినటువంటి దేవునిని సేవిస్తూ ఉన్నటువంటి మనం ఎదుర్కొనే సమస్యలు ఏపాటివి? మనం ఎదుర్కొనేటువంటి బాధలు, ఇబ్బందులు, కష్టములు, నష్టములు, అవమానములు, చిక్కులు ఇవన్నీ కూడా ఏపాటివి? వీటన్నిటి నుండి కూడా ఆయన ఏం చేయగలడు? మనలను విడిపించగలడు, తప్పించగలడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా మనం గమనించిన వారమైతే, అయ్యా అరణ్యములో నీటి కాలువలు ఉంటాయా? అరణ్యములో బోరులు ఉంటాయా? అరణ్యములో అయ్యా ఇసుక తప్ప మరి ఏది కూడా ఉండదే. ఈ అరణ్యాలలో ఇంకా భయంకరమైనవి ఇవన్నీ కూడా సున్నపు బట్టి పర్వతాలు మాదిరిగా ఉంటాయి. ఏమండి, ఈ అరణ్యములో ప్రయాణమై వెళ్ళాలి అంటేనే బహుభయంకరమైనటువంటి బాధ. అయితే ఈ అరణ్యాలలో నీటి కొరకు ఎదురుచూపులు కలిగి ఉండడం ఎలాంటిది మీకు అర్థమవుతుందా? ఏమండి, అరణ్యం చుట్టూ అరణ్యమే, ఎటు చూసినా కూడా ఏమీ కనిపించట్లా. దాహంతో బాధపడుతూ ఉన్నావు, ఆయాసంతో బాధపడుతూ ఉన్నావు, ఇబ్బంది కలిగి ఉన్నావు. ఇక్కడ ఎక్కడైనా నీరు దొరుకుద్దేమో అనుకుంటూ ఉన్నావు. చూస్తే పచ్చని చెట్టు ఒక్కటైనా కూడా లేదు. చెట్టుంటే నీరుంటుందన్నా అమ్మ ఆలోచన అయినా మనకు వస్తుంది. కానీ ఎడారులో చెట్లు ఎక్కడుంటాయండి? చూడండి, ఇశ్రాయేలీయులు ప్రయాణించినటువంటి ఎడారులలో చెట్లు అంటే కనబడేది 70 ఈత చెట్లు మాత్రమే. ఇక ఎక్కడా కూడా వారు చెట్ల కింద ఉన్నట్టు ఎక్కడా లేదు.
ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అరణ్యాల గుండా వారు ప్రయాణమై వెళుతూ ఉన్నప్పుడు వారికి నీరు ఎక్కడి నుండో రావాలి. నీరు ఎక్కడి నుండి రావాలి? ప్రియ ఆలోచన చేద్దాం. అమ్మా, ప్రయాణించేటప్పుడు ఎవరైనా అయ్యా ఈ ప్రాంతంలో మనకు నీళ్లు లేవు కాబట్టి ఇక్కడ చేరి మనం బావులను త్రవ్వుకుందాం అనుకుంటారా? ఈ ప్రాంతంలో మనకు నీరు లేవు, ఇక్కడ ఉండి మనం ఈ పని చేద్దాం అనుకుంటారా? ఏం చెయ్యాలి? నీరు కేవలం అక్కడ ఎంతోమంది పసిపిల్లలు ఉన్నారు, ఎంతోమంది గర్భవతులు ఉంటారు, ఎంతోమంది ముసలివారు ఉంటారు, ఎంతోమంది రకరకాల పరిస్థితుల గుండా ఉండేవారు ఉన్నారా లేరా? రకరకాల మనుషులు ఉన్నారు. వీరందరికీ నీరు ఎక్కడండి? ఎటువైపు చూసిన బండలే, కొండలే. ఎక్కడి నుంచి నీళ్ళు రావాలి? ఆలోచనలో కూడా లేదు, వారి యొక్క తలంపులో కూడా లేదు. దేవదేవుడు అంటున్నాడు, మోషే ఇదిగో ఈ ఎదురుగా ఉన్నటువంటి ఆ బండ దగ్గరికి వెళ్ళి దాన్ని కొట్టయ్యా అంటున్నాడు. ఏమండి, బండలో నుండి నీరు కారితే, ఏమండి బండలో నుండి నీరు కారితే ఎంతమంది త్రాగారో, నడిచారో? 40 సంవత్సరాల బండ వారిని వెంబడించింది. ఎన్ని సంవత్సరాలు చూడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యంలో రాయబడినటువంటి మాట, అయ్యా మానవుని యొక్క జీవన విధానములో కూడా మార్గమేమీ కనిపించినప్పుడు, చుట్టూ చీకటే, మార్గం లేదు, అంతా ఎడారే, నీరు దొరుకుతుందన్న ఆశే లేదు. అంటే నాకు వచ్చినటువంటి సమస్య నుండి నేను బయటపడతానన్న నమ్మకం నాకు లేదు. నా పరిస్థితులు అలాంటివి, నా చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు అలాంటివి. ఈ పరిస్థితుల నుండి నేను బయటపడతానన్న నమ్మకం నాకు అసలు లేదు. దేవుడు ఎలాంటి దేవుడు అంటే, చుట్టూ ఎడారున్నా కూడా హాగరు యొక్క ప్రార్థన, హాగరు కుమారుని యొక్క ప్రార్థనను విని అరణ్యంలో నీటిని ఉబికించినటువంటి దేవుడు ఆయన. ఇశ్రాయేలీలందరికీ దాహాన్ని తీర్చినటువంటి దేవుడు ఆయన. ఆయన చెబుతున్న మాట ఏంటో తెలుసా? మీ జీవిత విధానములో, మీ జీవితములో ఏ విధమైన సమస్యలైనా సరే, ఇదిగో ఇంకా మార్గం లేదు అని నీవు అనుకుంటున్నావేమో, నాకు ఎటు వెళ్ళాలో తోచట్లేదు ప్రభువా, ఏంటి నా బ్రతుకు అనుకుంటున్నావేమో, నీ దేవుడు అంటున్నాడు ఏంటో తెలుసా? అరణ్యాలలో మార్గాన్ని ఏర్పరచగలిగినటువంటి దేవుడు ఆయన. బండ నుండి నీటిని ఉబికించగలిగినటువంటి దేవుడు ఆయన. అరణ్యములో మన్నాను కురిపించి నిన్ను పోషించగలిగినటువంటి దేవుడు. అరణ్యములో ఎక్కడ నీవు వడలిపోతావో అని మేఘస్తంభమై ఉండి, ఏమండి ఎలాగా? మేఘస్తంభమై ఉండి ఏ తెగులు నీకు సమీపించకుండా, ఏ అనారోగ్య సమస్య నీకు వాటిల్లకుండా, పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగులకుండా, ఏమండి నిన్ను కాపాడుటకు ఆయనే, ఆయన సన్నిధి కాంతిని మన మీద ఉంచినటువంటి దేవుడు. మనుషులమైనటువంటి మనమంటే ఆయనకు అంత ప్రేమ. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య భాగాన్ని మనం గమనించిన వారమైతే, దేవాతి దేవుడు అంటూ ఉన్నాడు. ఒకటి కాదు, రెండు కాదు, అనేకమైన మాటలు ఉన్నాయి. దావీదు గారి యొక్క జీవితాలలో కూడా శత్రువుల చేతిలో నుండి
దావీదును తప్పించిన దేవుడు. ఏమండి, ఎదురుగా వ్యక్తి ఉన్నాడు, రాజు ఇక్కడి నుండి ఈట విసురుతుంటే ఆ క్షణములో ఎలాగ తప్పించుకున్నాడండి? రాజుగారు వెతుకుతూ ఉంటే అరణ్యాల్లో ఎక్కడ దాక్కొని ఉన్నాడు అండి? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని రెక్కల చాటున మనం ఉన్నప్పుడు మన శత్రువులైనటువంటి వారు మన ప్రక్కనే ఉన్నా కూడా మనం వారికి కనబడం. వాక్యంలో రాయబడినటువంటి మాటలను కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేయగలిగిన వారమైతే ఆయన ఇంకా యోబు గారి యొక్క జీవిత విధానంలో కూడా, ఏమండి, యోబు గ్రంథము 42వ అధ్యాయం 10వ వచనములో మనం చూస్తే అమ్మా చూడండి, యోబు గారికి ఏం దయచేసాడట దేవుడు? అతని పూర్వ స్థితిని ఏ విధంగా అయితే ఉన్నాడో మరలా ఆ స్థితిని దయచేశాడు. అంటే వాక్య భాగములో రాయబడినటువంటి మాట, భయంకరమైనటువంటి శ్రమలలో నుండి యోబును తప్పించాడండి. భయంకరమైనటువంటి శ్రమలో స్నేహితులు వచ్చారు, అనేక రకాలుగా మాట్లాడారు. భార్య వచ్చింది, ఎందుకు బ్రతుకున్నావు, చచ్చిపోవచ్చు కదా అన్నది. కుమారులా చనిపోయారు, కుమార్తెలు చనిపోయారు, ఉన్న ఆస్తుపాస్తులన్నీ కూడా ఏమండి ఎవరొచ్చి ఎట్లా దోచుకెళ్ళిపోయారు. ఎడ్లు లేవు, పశువులు లేవు, గొర్రెలు లేవు, ఒంటెలు లేవు, మందలు లేవు, ఏవి కూడా లేవు. పక్కనున్న కుక్కలు ఉన్నాయి, బూడిదలో కూర్చుని ఉన్నాడు. ఆయన దేహం చీముతో నెత్తురుతో కారుతూ ఉంది. అవండి ఒళ్ళంతా కూడా పుండ్లు. ఇంత బాధాకరమైనటువంటి స్థితిలో ఇక ఎందుకురా ఈ బ్రతుకు అని మరణించవలసింది. కానీ ఆ టైంలో కూడా, అయ్యా నీవిచ్చినప్పుడు అనుభవించిన వాడిని నేనే, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునేను అంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంత భయంకరమైనటువంటి శ్రమలో నుండి యోబు గారిని తప్పించి దేవుడు ఏం చేశాడో తెలుసా? ఉన్నదానికంటే రెట్టింపు ఇచ్చాడు మరలా. ఏమండి, మొదట్లోనే ఒక దిక్కుకంతా అధికారి ఆయన, ఒక దిక్కంతటికి కూడా అంత గొప్పవాడు. ఇప్పుడు ఈ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఆయన కంటే గొప్పవాడు ఇంకొకడు లేడు. ఏమండి, వాక్యంలో రాయబడిన మాట ఒకటే, మన ఎదురుగా ఉన్న ఏ సమస్యలైనా, ఎదురుగా ఉన్నది ఎంత భయంకరమైనదైనా, ఏమండి, అయ్యా ఇంత భయంకరమైనటువంటి స్థితి గుండా నేను వెళ్తూ ఉన్నాను, ఏంటి ప్రభువా నా పరిస్థితి అని నీవు అనుకునే అవసరం లేదు. నువ్వు ఎటు వెళ్తున్నావో నీ దేవునికి తెలుసు. ఏమండి, ఆయన పర్మిషన్ లేనిది ఏది కూడా మన దాకా రాదు. వస్తుందా? చూడండి, యోబు గారు ప్రొద్దునే లేచి ప్రార్థన చేసేవాడు, బలులు అర్పించేవాడు, కుటుంబంతో కలిసి దేవుణ్ణి ఆరాధించేవాడు. ఆయనకి శ్రమ రావాలి అంటే ఎవరి పర్మిషన్ బట్టి వచ్చింది అమ్మా? ఎవరి పర్మిషను? దేవుని దగ్గర పర్మిషను. శ్రమ పెట్టబడాలి. అపవాది, ఇదిగో నా బిడ్డ అయినటువంటి యోబును చూడు, ఇదిగో చూసావా ఎలా ఉన్నాడో చూసావా అంటే అపవాదం అంటుందయ్యా, ఇంటి చుట్టూ కంచేసావు, నేను ప్రవేశించడానికే వీల్లేదు. ఆస్తులు ఇచ్చావు, పాస్తులు ఇచ్చావు, ఇంకా పనివారిని ఇచ్చావు, ధనధాన్యాలు ఇచ్చావు, అన్నీ ఇచ్చావు, అన్నీ సమృద్ధిగా ఉన్నప్పుడు నిన్ను ఆరాధించడా అన్నప్పుడు బిడ్డలను తీసివేసింది. ఏమండి, ఆస్తులను తీసివేసింది. ఒంటరివాడిగా మిగిలిపోయాడు. ఎలాగా? ఒంటరివాడిగా మిగిలిపోయాడు. అయినా ఆయన నోట నుండి వచ్చినటువంటి మాట, దేవాతి దేవుడు అంటున్నాడు, మానవునికి ఏ భయంకరమైనటువంటి శ్రమ వచ్చినా
వాటి నుండి తప్పించగలిగినటువంటి దేవుడున్నాడు, దీన్ని మరచిపోవద్దు అంటున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సముఖములో చేరిన మనందరం కూడా ఆయన మాటలు వింటూ, ఆయనను ఆరాధిస్తూ, ఆయన యొక్క సముఖములో ఆయనను నెప్తికి తెచ్చుకునే వారముగా ఉన్నాం. కాబట్టి మనలో మనం ఎదుర్కొంటూ ఉన్న ఆటంకాలు ఏవైనా సరే, సమస్యలు ఏవైనా సరే, ఇబ్బందులు ఏవైనా సరే, బాధలు ఏవైనా సరే ఆయనకు మనం తెలియచేస్తే మార్గాన్ని ఏర్పరిచే దేవుడు ఆయన. వాటి నుండి మనల్ని విడిపించగలిగినటువంటి వాడు, వాటి నుండి రక్షించగలిగినటువంటి వాడు, వాటి నుండి తప్పించగలిగినటువంటి దేవుడు. భయంకరమైన శ్రమల నుండే తప్పించాడు. మన ఎదురుగా ఉన్నటువంటివి పెద్ద లెక్క కాదు. కాబట్టి విశ్వాసముతో, నమ్మకముతో దేవుని ఎదుట భయభక్తులు కలిగి ఆయన నామాన్ని స్మరించుకుంటూ ఆయన సన్నిధానములో నిత్యము జీవించు భాగ్యము దేవదేవుడు దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారివైన మా తండ్రి, సర్వోన్నతుడా, మీ ఘనమైన మీ శక్తి కలిగిన నామమును వందనాలు ప్రభువా. మీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు, అందును బట్టి నీకు వందనాలు. కూడిన మీ బిడ్డలందరినీ దీవించి మీ వాక్యం ద్వారా బలపరచమని మా మంచి బోధకుడై ఉన్న యేసు స్వామి ద్వారా అడిగి వేడుకుంటున్న మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాతా మరణాతా మరణాతా. దేవదేవుడే మనందరిని దీవించునుగాక. ఆమేన్.